హలో అండి. నేను మీ చింతల సాయిరాం. అనుకోకుండా విజయవాడ టు చెన్నై జర్నీ చేయవలసొచ్చింది. సో, విజయవాడ రైల్వే స్టేషన్‌కైతే వచ్చాను. బట్ క్లైమేట్ అయితే చంపేసిందండి. ఈ హల్దీరామ్స్ సైడు విజయవాడ స్టేషన్‌లో లోపల క్లైమేట్ చూడండి, వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ట్రైన్ జర్నీ అండి, బావుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ అయితే ఎక్కేసాను. లోపలంతా ఫ్రీగా ఉంది. పెద్దగా బుకింగ్స్ కూడా అయితే ఏం లేవు. బావుంది. ఇటు కృష్ణా నదిలో నీళ్లు చూడండి, పాయలు పాయలుగా ఎలా ఉందో. బ్రిడ్జ్ మీద వెళ్తుంటే బాగుందండి. వర్షంలో జర్నీ ఎక్స్పీరియన్స్. అటుపక్క ప్రకాశం బ్యారేజ్, ఇటుపక్క పచ్చని చెట్లు, విజయకిలాద్రి కొండ, కేఎల్యు దగ్గర వచ్చే కృష్ణానది పాయ, ఇట్లా చూసుకుంటూ వెళ్తే తెనాలి బ్రిడ్జ్, ఇవన్నీ అసలు భలే ఉందండి జర్నీ మాత్రం. క్లైమేట్ అయితే చంపేసింది అసలు ఈసారి. సార్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి. మధ్యలో రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్, ఇంచుమించు చీరాలకు దగ్గరలో కట్టిన బ్రిడ్జ్ అండి ఇది. కూడా ఫోటోగ్రఫీ మీద కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ ఉందండి. సో, అందుకనే అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ ఇట్లా తీస్తూ ఉంటాను. సో, అట్లాగే తీశాను. ఇది చీరాల దగ్గరికి వచ్చేసాము. చీరాల రైల్వే స్టేషన్ దాటుతున్నాము ఇక్కడ. కానీ ఇటువంటి క్లైమేట్‌లో జర్నీ అయితే నేనెప్పుడు చేయలేదండి. కానీ చాలా బావుంది జర్నీ. మధ్యలో ట్రైన్ వస్తుంటే సరదాగా వీడియో తీసాము. చూడండి ఎంత వచ్చిందో. సినిమా మూవీస్‌లో తీసినట్టు వచ్చింది. భలే వచ్చింది ఇదండి ఇది వీడియో. ఫైనల్‌గా అయితే ఇంచుమించు చెన్నై రైల్వే స్టేషన్‌కి అయితే చేరిపోయాము. నైట్ 10:50 అయింది ఈ టైం అప్పుడు. 10:50 దాటింది. ఈ టైంలో గూడా చెన్నై స్టేషన్‌లో చాలామంది జనాలున్నారండి. ఒకప్పుడు 10-12 ఇయర్స్ బ్యాక్ నేను జర్నీ చేసినప్పటికి, ఇప్పటికి చాలా మారిందండి స్టేషన్. అప్పుడు స్టేషన్‌లో జనాలందరూ వచ్చేసేవాళ్ళు, లైక్ ట్రైన్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ వచ్చినా సరే క్యూ సిస్టమ్‌ని ఫాలో చేయాల్సిందే. పోలీసోళ్ళు ఒక్కొక్క ప్లాట్‌ఫామ్‌కి 6, 7 పోలీసోళ్ళు ఉంటున్నారు. ఎక్కడికక్కడ చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. చెన్నై అయితే చాలా చేంజ్ అయిందండి. ఇదండి ఒకప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది కంప్లీట్‌గా. దాని ఎదురు ఉన్న బిల్డింగ్ అండి. ఇప్పుడు మీరు చూడబోయేది ఒక లేక్ అండి. ఇది 1947 ఏ లవ్ స్టోరీ అనే మూవీలో తీసిన లేక్ ఇది. చూడండి, ఆపోజిట్ రైల్వే స్టేషన్ చాలా బావుంటది. ఇప్పుడంతా చాలా చండాలంగా తయారైంది. ఇప్పుడు చూసేది మీరు రిపాన్ బిల్డింగ్ అండి. ఇది అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ బిల్డింగ్ అండి. ఇప్పుడు చెన్నై సెంట్రల్ కింద